హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ హబ్. మన అమెజాన్ లాంబ్డా వీడియో సిరీస్లో ఈరోజు మనం ఒక లాంబ్డా ఫంక్షన్ని లోకల్గా క్రియేట్, ఎగ్జిక్యూట్, టెస్ట్, బిల్డ్ అండ్ డిప్లాయ్ ఎలా చేయాలో చూద్దామండి వితౌట్ యూజింగ్ SAM CLI. సో వై డు వీ నీడ్ లోకల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ యువర్ లాంబ్డా ఫంక్షన్స్? అసలు లోకల్ డెవలప్మెంట్ ఎందుకండి? ఆల్రెడీ మనకి AWS కన్సోల్ వాడు లాంబ్డా ఎడిటర్ ప్రొవైడ్ చేశాడు కదా, అందులోనే మనం కోడ్ చేసుకుని డిప్లాయ్, టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ లోకల్ డెవలప్మెంట్ ఎందుకు అసలు? ఓకే, సో లెట్స్ గో టు ద AWS కన్సోల్. సో దిస్ ఈస్ ద లాంబ్డా ఎడిటర్. నేను ఆల్రెడీ ఒక లాంబ్డా లోకల్ ఎగ్జిక్యూషన్ అనే లాంబ్డా క్రియేట్ చేసుకున్నానండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ లాంబ్డా ఐ కెన్ సీ ద లాంబ్డా ఎడిటర్. దీంట్లో మీరు కోడ్ రాసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. మళ్ళీ లోకల్ డిప్లాయ్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, లోకల్ డెవలప్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, యూ కెనాట్ ఇన్స్టాల్ ద ప్యాకేజ్ డైరెక్ట్లీ టు దిస్ లాంబ్డా ఎడిటర్. ఈ లాంబ్డా ఎడిటర్లో మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోలేమండి, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇది క్లౌడ్ బేస్డ్ ఎడిటర్ కాబట్టి ఇంటర్నెట్ ఉంటేనే పనిచేస్తుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర పూర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందనుకోండి, మీరు రాసిన కోడ్ సేవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో అలాంటి కేసెస్లో మనకి ఏంటంటే లోకల్ డెవలప్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. లోకల్ డెవలప్మెంట్లో డెవలపర్ కెన్ యూజ్ దేర్ ఫేవరెట్ ఎడిటర్స్ లైక్ విఎస్ కోడ్ అని, యాటమ్ అని, జావా అయితే ఎక్లిప్స్ అని, ఇలాగ వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎడిటర్స్ వాడుకుని దే కెన్ డెవలప్ ఇట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద లోకల్ డెవలప్మెంట్, మనం వాట్ ఈస్ SAM CLI అనేది చూద్దామండి. SAM CLI మీన్స్ సర్వర్లెస్ అప్లికేషన్ మోడల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. దిస్ ఈస్ అఫీషియల్ CLI టూల్ ప్రొవైడెడ్ బై ద AWS. AWS వాడు ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్ ప్రొవైడ్ చేశాడండి టు సపోర్ట్ ద డెవలపర్స్ టు టెస్ట్, డిప్లాయ్ ద సర్వర్లెస్ అప్లికేషన్స్. బట్ SAM టూల్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఇన్స్టాల్ దట్ SAM ఇన్ యువర్ మిషన్. ఆ తర్వాత కొన్ని కమాండ్స్ వస్తాయండి, ఆ కమాండ్స్ ద్వారా మనం యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ కమాండ్స్ అండ్ టు డిప్లాయ్ ద సర్వర్లెస్ అప్లికేషన్స్. So this is the documentation for the AWS SAM CLI. So here you can see the installation procedure for different operating systems. Mac OS కి, లినక్స్ కి, విండోస్ కి డిఫరెంట్ సెటప్ అనేది వాడు ప్రొవైడ్ చేశాడండి. వన్స్ ఇదంతా మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత శామ్ హైఫెన్ హైఫెన్ వెర్షన్ అంటే ఆ శామ్ ఇన్స్టాల్ అయిన వెర్షన్ మీకు చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత యూ కెన్ డూ యువర్ ఓన్ డెవలప్మెంట్ యూజింగ్ దీస్ శామ్ కమాండ్స్. నౌ లెట్స్ create a sample lambda function in your local and deploy that function into your cloud lambda function. ఓకే, సో లోకల్గా మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో లాంబ్డా ఫంక్షన్ అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ ఏ ఫంక్షన్. దానికి ఒక ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ రెస్పాన్స్ కింద రిటర్న్ చేస్తుంది అనమాట. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు క్రియేట్ ఏ సింపుల్ హ్యాండ్లర్. అంటే మనకి చూడండి, హ్యాండ్లర్ నేను ఎందుకంటున్నాం లాంబ్డా ఫంక్షన్ని, ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ కాల్ అవుతుందని చెప్తున్నాం. అంటే మన యాజ్ పర్ ద ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్, ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ని మనం ఈవెంట్ హ్యాండ్లర్ అని చెప్తాం అనమాట. సో అందుకే మనం లాంబ్డాలో రాసే కోడ్ పేరు మనం ఎప్పుడు కూడా హ్యాండ్లర్ అని పెట్టుకుంటాం. ఓకే, సో ఆ ఫంక్షన్ నేమ్ మనం హ్యాండ్లర్ అని పెట్టుకుని యూ కెన్ హ్యావ్ ఒక శాంపిల్ ఫంక్షన్ క్రియేట్ చేశాను, దట్స్ ఇట్. సో మనం ఇది ఈవెంట్ హ్యాండ్లర్ కాబట్టి ఈవెంట్ విల్ బి ద ఆల్వేస్ యువర్ ఇన్పుట్. అలాగే రెస్పాన్స్ రిటర్న్ చేయాలి కదా. లాంబ్డాస్ గురించి మాట్లాడుకున్న ఒక ఫంక్షన్ ఎప్పుడు కూడా y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఎక్స్ ఈజ్ అన్ ఇన్పుట్, వై ఈజ్ అన్ అవుట్పుట్. మనం ఇప్పుడు అవుట్పుట్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. సమ్ స్టాటస్ కోడ్, తర్వాత నాకు బాడీ చేసాం, ఒక మెసేజ్ వస్తుందండి. సో ఐ డోంట్ వాంట్ దిస్ వన్, వెల్కమ్ టు లాంబ్డా లోకల్. ఓకే, సో ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అది జస్ట్ పాస్ చేసేస్తాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, దిస్ ఇస్ జస్ట్ ఎ ఫంక్షన్. ఈ ఫంక్షన్ తీసుకొచ్చి మనం లాంబ్డా ఫంక్షన్లో పెడితే ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, సో ఇప్పుడు మనం లోకల్గా ఫస్ట్ రన్ చేసి చూడాలి కదా ఇది వర్క్ అవుతుందా లేదా అని. సో ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ నోడ్ సర్వర్లో మనం ఒక నోడ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే నోడ్ స్పేస్ index.js అంటాం కదా, అట్లా ఎగ్జిక్యూట్ చూడండి, ఎగ్జిక్యూట్ అయిపోయింది మనకి. అఫ్ కోర్స్ అవుట్పుట్ ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ హియర్. జస్ట్ ప్రింట్ సమ్ కన్సోల్, console.log
రిసీవ్డ్ ఈవెంట్. నేను ఇది ఈవెంట్ అని ప్రింట్ చేసొచ్చు, బట్ స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ చేస్తే మనకి కనపడుతుందండి ఇక్కడ, లేదా ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఈవెంట్ వచ్చిన ఈవెంట్ని పాస్ చేస్తాం. సెట్ ఇదంతా అవసరం లేదు మనకి. నా ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. మళ్ళీ మనకి ఇక్కడ కనపడలేదు. ద రీజన్ బీయింగ్ మన ఫంక్షన్లో కన్సోల్ స్టేట్మెంట్ పెట్టాం, కానీ ఈ ఫంక్షన్ కాల్ చేయాలి కదా, రైట్? ఇది కాల్ చేయడం ఎలాగా? ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఇది కాల్ అవుతుంది. బట్ మన లోకల్లో ఆ ఈవెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ చేయలేం కాబట్టి ఆ ఫంక్షన్ని జస్ట్ మీరే కాల్ చేయండి. దాన్ని హ్యాండ్లర్ అనే ఫంక్షన్ కాల్ చేశారనుకోండి. సో యు ఆర్ టెస్టింగ్ యువర్ లాంబ్డా ఫంక్షన్ బై కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ యాజ్ ఎ ఫంక్షన్ కాల్. చూసారా, రిసీవ్డ్ ఈవెంట్ అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఈవెంట్ నేను ఏమి ఈ హ్యాండ్లర్లో పాస్ చేయాలి. లెట్ us హ్యావ్ ఎ డమ్మీ ఈవెంట్. సో నేమ్ టెస్ట్ ఈవెంట్ అండ్ టైం స్టాంప్. నాకు ఈ రెండు చాలు, టైం స్టాంప్, నేమ్, టెస్ట్ ఈవెంట్ అని హిట్ అయ్యాయి. నౌ యు సీ రిసీవ్డ్ ఈవెంట్, నేమ్, టెస్ట్ ఈవెంట్, టైం స్టాంప్, సో అండ్ సో. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం తీసుకొచ్చి మన లాంబ్డా ఫంక్షన్లో డిప్లాయ్ చేయాలన్నమాట. హౌ కెన్ ఐ డిప్లాయ్ దిస్ ఫంక్షన్? ఒకటి, మీరు డైరెక్ట్గా ఈ ఫంక్షన్ కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాలర్ కాల్ చేయొద్దండి. ద రీజన్ బీయింగ్ ఇది ఈ ఫంక్షన్ని ఈవెంట్ జరిగినప్పుడు కాల్ అవ్వాలి, రైట్? ఇప్పుడు మీరు కాల్ చేసి ఇది కూడా మీరు లాంబ్డా ఫంక్షన్లో పెడితే డైరెక్ట్గా ఎవ్రీ టైం కాల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరే కాల్ చేసేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెంట్ జరిగినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అలా జరగదు అనమాట. సో ఇది లోకల్ డెవలప్మెంట్ కోసం రాసాం, ఇది లోకల్ టెస్టింగ్ కోసం. ఇది కామెంట్ చేసుకుని ఈ పీస్ ఆఫ్ కోడ్ కాపీ చేసుకుని గో టు యువర్ లాంబ్డా ఫంక్షన్ అండ్ రీప్లేస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ హ్యాండ్లర్ అని ఉంది కదా. నౌ ఐఎమ్ పేస్టింగ్ ఇట్. దేర్ ఈస్ నో ఎక్స్పోర్ట్ హియర్. ఓకే, ఇది .mjs అని ఉంది, అంటే మాడ్యూల్ జేఎస్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ యాడ్ చేస్తే నౌ ఇట్ విల్ వర్క్. ఓకే, మనం అది యాడ్ చేయకుండా చేస్తే వాట్ యూ కెన్ సి, డిప్లాయ్ చేసాం. ఒక శాంపిల్ ఈవెంట్ ఉందండి, జస్ట్ టెస్ట్ చేద్దాం. నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, ఇండెక్స్ హ్యాండ్లర్ ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ నాట్ ఎక్స్పోర్టెడ్. ఎక్స్పోర్ట్ అని ఇవ్వకపోతే అది కనుక్కోలేదన్నమాట అసలు వాట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫంక్షన్. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే యూ షుడ్ యాడ్ ఎక్స్పోర్ట్. దీనికి ఎక్స్పోర్ట్ వాడదాం. ఎక్స్పోర్ట్, దట్స్ ఇట్. డిప్లాయ్ చేయండి. నౌ గో టు టెస్ట్ and test the function. See, it successfully executed the function and it is printing the event also. Got it? So this is one way of deploying the function. అంటే కోడ్ కాపీ చేసుకుని మనం లోకల్లో టెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పేస్ట్ చేసి చేయొచ్చు. బట్ జనరల్ ప్రొడక్షన్ సినారియోస్లో ఇలా చేయమండి. ఓకే, సో జనరల్గా మనకి ప్రొడక్షన్ లాంబ్డాస్లో అది కూడా మనం సోర్స్ కోడ్ ఇలా కనపడకూడదు. దీన్ని మినిఫై చేసి చూపించాలన్నమాట. అంటే ఒక ర్యాండమ్ క్యారెక్టర్స్ అన్ని చూపిస్తుందండి మినిఫికేషన్ అంటే. ఓకే, అదేంటో మనం చూద్దాం. సో గో బ్యాక్ టు యువర్ VS కోడ్. సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ వాడితే ఇక్కడ పనిచేయదు మన ప్రస్తుతానికి. నేను జస్ట్ జేఎస్ ఫైల్ కింద వాడుకుంటాను కాబట్టి. ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ అంటే ఒక మాడ్యూల్ కింద వాడుకోవాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ టైప్ అని చెప్పి మాడ్యూల్ అని వాడాలండి. ఓకే, మాడ్యూల్ వాడాలి. సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో మనం లాంబ్డా ఫంక్షన్ని ఈ విధంగా మనం డిప్లాయ్ చేయలేమండి, రైట్? సో ఈ విధంగా డిప్లాయ్ చేస్తే సోర్స్ కోడ్ డైరెక్ట్గా లాంబ్డా ఫంక్షన్లో స్టోర్ చేస్తున్నట్టు అనమాట. సో మనం ఏం చేద్దామంటే దీన్ని బిల్డ్ చేసి, ఈ లాంబ్డా ఫంక్షన్ బిల్డ్ చేసి దాన్ని ఒక జిప్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు మన లాంబ్డా ఫంక్షన్లో ప్లేస్ చేద్దాం, అప్లోడ్ చేద్దాం. అలా చేయాలంటే మీరు ES బిల్డ్ అనే ఒక టూల్ వాడుకోవాలన్నమాట. మీరు SAMCL వాడలేదు కాబట్టి ES బిల్డ్ అనే టూల్ వాడుకున్నారు అనుకోండి. ఓకే, యూ జస్ట్ గో టు npm ఇన్స్టాల్ ES బిల్డ్ అంటే సరిపోతుంది. సో ఈ ES బిల్డ్ అనేది ఏంటంటే ఇది ఒక లైబ్రరీ అనమాట. ఇట్ ఈస్ అల్ట్రా ఫాస్ట్ జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ బండ్లర్ అండ్ మినిఫైయర్. అంటే మన కోడ్ని బిల్డ్ చేసి ఒక మినిఫైడ్ ఫైల్ కింద క్రియేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట.
It is used to compile, bundle, transpile, and minify your code for production ready, especially for front-end and serverless development, like Lambda. So go back to your VS Code. నేను ఆల్రెడీ package.jsonలో నేను ES build ఇన్స్టాల్ చేశానండి. ఓకే, ఇప్పుడు మన లాంబ్డా ఫంక్షన్ని బిల్డ్ చేయాలంటే ఆ ఈఎస్ బిల్డ్ యూజ్ చేసుకొని మనం ఏ ఫైల్ వాడుతున్నామో ఆ ఫైల్ పాత్ ఇచ్చి దాన్ని బండిల్ చేయమని చెప్తున్నాను అనమాట. బండిల్ విత్ ప్లాట్ఫామ్ నోడ్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ నోడ్, అండ్ ఇక్కడ చూస్తే టార్గెట్ 22 వర్షన్, నోడ్ 22 వర్షన్. అండ్ అట్ ద సేమ్ టైం మినిఫికేషన్ కూడా చేయమని చెప్తున్నాను అనమాట. చేసి డిస్ట్ ఫోల్డర్లో అవుట్పుట్ ఫైల్ పెట్టమంటాం. అది కూడా index.js, ఎందుకంటే లాంబ్డాకి మనం index.js అని ఇవ్వాలి. సో డిస్ట్ ఫోల్డర్లో index.js అని వస్తుంది, అప్పుడు అది కాపీ చేసుకుంటాం. ఓకే, సో నా వాట్ యూ డూ, ఇక్కడ మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని npm run build lambda అందాం. అదేం చేస్తుందంటే ఈ index.js తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఫైల్లో ఈ విధంగా కన్వర్ట్ చేస్తాను. సో నేను బిల్డ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ index.js అంటే డిస్ట్రిబ్యూషన్ ఫోల్డర్లో index.js అనేది ఎంటీగా కనపడుతుంది. రీజన్ ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. వీ కెన్ బిల్డ్ ఇట్ అగైన్. నౌ చెక్, యూ సీ ఇట్స్ ఆల్ మినిఫైడ్ వెర్షన్, సింగిల్ లైన్లో కనబడుతుంది మనకి అంతా కూడా. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ తీసుకొచ్చి మన లాంబ్డా ఫంక్షన్లో డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదొక ప్రాసెస్లో చేయొచ్చండి. ఇంకొకటి ఏంటంటే జిప్ ఫైల్ క్రియేట్ చేసుకుని, అంటే ఈ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్కి మనం జిప్ ఫైల్ క్రియేట్ చేసి యూ కెన్ అప్లోడ్ ఇట్. ఎందుకంటే నోడ్ మాడ్యూల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం జిప్ చేసి పంపించడం చాలా బెటర్. అప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ఫైల్ అనేది చాలా షార్ట్ సైజ్ కింద క్రియేట్ అయ్యి మనం లాంబ్డాలో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే మనం జిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వై బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ డమ్మీ కోడ్. ఓకే, నెక్స్ట్ మనం ఒక లాగర్ని యాడ్ చేసి, ఒక లాగర్ ప్యాకేజ్ యాడ్ చేసి అప్పుడు జిప్ చేసి డిప్లాయ్ చేద్దాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఇప్పుడు జిప్ కమాండ్ రన్ చేస్తున్నానండి. జిప్ లాంబ్డా npm రన్ జిప్ లాంబ్డా. ఇక్కడ చూడండి నాకు జిప్ లాంబ్డా అనేది క్రియేట్ అయింది అనమాట. జస్ట్ ఓపెన్ అండ్ జేఎస్ అనేది ఒకటి క్రియేట్ అయింది, రైట్? రిమూవ్ ఇట్. సో అది మన ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఫోల్డర్లో క్రియేట్ అయిందో ఆ ఫైల్ మనం ఈ జిప్ ఫైల్ యాడ్ చేసి పంపిస్తాం అనమాట. గో టు యువర్ లాంబ్డా ఫంక్షన్, అప్లోడ్ ది జిప్ ఫైల్, అప్లోడ్ lambda.zip అని మనం అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 0.55 KB ఉంది. సేవ్ ఇట్. సేవ్ చేసినప్పుడే ఆ లాంబ్డా ఫంక్షన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిపోతుందండి. నో నీడ్ టు డిప్లాయ్ అగైన్. సో ఇప్పుడు మీరు డబుల్ క్లిక్ చేసి చూసారనుకోండి, యూ విల్ గెట్ ది మినిఫైడ్ వెర్షన్. యాక్చువల్ కోడ్ మీకు కనపడదు, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, సో డిప్లాయ్ అండ్ టెస్ట్ చేద్దాం దీన్ని. ఒకసారి మళ్ళీ డిప్లాయ్ క్లిక్ చేస్తే నో చేంజెస్ టు డిప్లాయ్ అని వచ్చిందండి. నౌ యూ కెన్ టెస్ట్ ఇట్ సింప్లీ. టెస్ట్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది, నాకు వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. గాట్ ఇట్? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ a lambda creation, testing, and deploying in the actual cloud lambda function. We will use a Winston package to print the logs. Logs print చేయడానికి మనం విన్స్టన్ ప్యాకేజ్ వాడతామండి. ఇప్పుడు జస్ట్ సింపుల్ ఈ లాంబ్డా కూడా కాకుండా మనకి ఒక ఎక్స్ట్రా డిపెండెన్సీ ప్యాకేజ్ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. లోకల్ డెవలప్మెంట్లో యాడ్ చేసి మనం ఇక్కడ డిప్లాయ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద విన్స్టన్ లాగర్. అసలు లాగర్ అంటే ఏంటి? జనరల్గా మనం కోడ్ రాసినప్పుడు మనం కొన్ని లాగ్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తామండి. ద రీజన్ బీయింగ్ టు డీబగ్ ద అప్లికేషన్ ఆర్ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ హౌ ద అప్లికేషన్ ఈజ్ వర్కింగ్. ఓకే, లాగింగ్ అంటే ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ మనం ఒక స్టోరేజ్ పంపిస్తుంటాం. ఆ స్టోరేజ్ డేటాబేస్ అవ్వచ్చు, కన్సోల్ అంటే స్క్రీన్ మీద ప్రింట్ చేయొచ్చు. ఓకే, సమ్ అదర్ సర్వీసెస్ లైక్ స్ప్లంక్ సర్వీస్, థర్డ్ పార్టీ సర్వీస్, స్ప్లంక్ సర్వీస్ అవ్వచ్చు. ఓకే, గ్రే లాగ్, న్యూ రిలీక్, ఇలాంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ ఉంటాయంటే మనం వాటిని కనెక్ట్ చేసుకుని మన సర్వర్కి ఈ లాగ్స్ అన్ని వాటికి పంపించవచ్చు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆ లాగ్స్ అనేవి ప్రింట్ అవుతుంటే, అంటే స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఇలాంటి లైబ్రరీస్ వాడుకోవచ్చు అనమాట. విన్స్టన్ ఒకటి, పీనో ఒకటి, పిఐఎన్ఓ, అలాంటి లైబ్రరీస్ వాడుకుని ఆ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లాగ్స్ని మనం ఇలాంటి సర్వీసెస్ పంపిస్తూ ఉంటాం ప్రొడక్షన్లో, రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి. ఓకే, లేదు ఇఫ్ యూ వాంట్ టు సెండ్ ఇట్ టు కన్సోల్ కానీ, లేకపోతే ఏదో ఫైల్
పంపించాలనుకున్నా, లేకపోతే ఒక డేటాబేస్ మాంగోడిబి పంపించాలనుకున్నా, హెచ్టిటిపి ఏపీఐకి పంపించాలన్నా, యూ కెన్ యూస్ దీస్ లైబ్రరీస్. మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు ఇక్కడ. ఆల్రెడీ నేను కన్సోల్ డాట్ లాగ్ వాడతాను కదా! దీనికి మళ్ళీ మనం లాగర్ అవసరమా అంటే, సో, డెవలపర్ ఎప్పుడు కూడా ఒక అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ మనం రాసినప్పుడు, ఓకే. ఒక అప్లికేషన్ హండ్రెడ్ ఆఫ్ ఫైల్ రాసినప్పుడు, కన్సోల్ స్టేట్మెంట్ ఎప్పుడు కాన్స్టెంట్‌గా మనం డిఫైన్ చేయమండి. డెవలపర్ ఎప్పుడు కాన్సంట్రేషన్ అంతా కూడా లాజిక్ మీద ఉంటుంది. ఎలా లాజిక్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేయాలని. సో, లాగింగ్ ప్రింటింగ్ మీద ఉండదనమాట. అలాంటప్పుడు కొన్నిసార్లు నేను ఎట్లా ప్రింట్ చేస్తానంటే, కొన్నిసార్లు నేను ఎలా ప్రింట్ చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెంట్ సింపుల్‌గా ఈవెంట్ అని ప్రింట్ చేస్తాను. సో, ఇది మనకు ప్రింట్ అవుతుంది కన్సోల్ మీద. అది ఏ పర్టిక్యులర్ యూజర్ యాక్సెస్ చేస్తే ప్రింట్ అయింది, ఎప్పుడు ప్రింట్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఈ లాగ్‌లో లేదండి. అలా కాకుండా మీరు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో పంపిస్తున్నారనుకోండి. ఒక డేట్ అండ్ టైమ్ ఇచ్చి జేసన్ ఆబ్జెక్ట్‌లో స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లోకి పంపిస్తే, ఆ డేట్ అండ్ టైమ్ ద్వారా మన లాగ్స్‌ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే ఒక యూజర్ వచ్చి నాకు ఆథెంటికేట్ లాగిన్ అవ్వలేకపోతున్నానని చెప్తాడు. అప్పుడు డెవలపర్ ఇంజినీరింగ్ టీమ్ ఏం చేస్తది? బ్యాక్ ఎండ్‌లో ఉన్న స్ప్లంక్‌లో లాగ్స్ పంపిస్తా అని చెప్పాను కదా! ఈ లాగ్స్ అన్నీ కూడా స్ప్లంక్‌కి గాని, లేకపోతే ఒక కన్సోల్‌కి గాని పంపిస్తూ ఉంటాం కదా! సో, అయి చెక్ చేసుకుంటాడు. సో, ఏ టైంలో జరిగిందో ఆ పర్టిక్యులర్ యూజర్ చెప్పినప్పుడు ఆ టైమ్ ఫిల్టర్ పెడితే మనకి ఆ పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ లాగ్స్ వచ్చినాయో చూసుకొని ఆ అప్లికేషన్ డీబగ్ చేయొచ్చు. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే నెట్వర్క్ కనెక్ట్ అయింది. ఓకే. లాగిన్ సక్సెస్‌ఫుల్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం అసలు హ్యాపీ ఫ్లో జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి లాగ్స్‌ని ఇన్ఫర్మేషన్ కింద వాడుకుంటాం. కొన్నిసార్లు డీబగ్ లాగ్స్ కింద వాడుతుంటాం. ఇలా రకరకాల ఫార్మాట్స్ ఉంటాయండి. రైట్? సో, మీకు ఒక సింపుల్ లాగర్ నేనే క్రియేట్ చేస్తాను. ఒక సింపుల్ లాగర్ లైబ్రరీ. బిఫోర్ యూజింగ్ ద విన్‌స్టన్. విన్‌స్టన్ వాడదాం అనుకున్నాం కదా! ఎన్‌పీఎం విన్‌స్టన్ అనేది. అది వాడకముందు నేను ఒక సింపుల్ లాగర్ క్రియేట్ చేస్తానండి. దాని పేరు కస్టమ్ లాగర్ డాట్ జేఎస్ అన్నాం. దీంట్లో వాటెవర్ లాగ్స్ ఐ వాంట్ టు ప్రింట్. ఓకే. అప్పుడు ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఈ లైబ్రరీ నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ నేను వాడుకుంటానండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ లాగ్ ఒక సింపుల్ మెథడ్ క్రియేట్ చేసుకుంటానండి దీనికి. దీనికి ఏం చేస్తానంటే ఆ లాగ్ లెవెల్ అది ఇన్ఫర్మేషనా, డీబగ్గరా లేకపోతే వార్నింగా ఇలాంటి టైప్స్ ఆఫ్ లాగ్స్ నేను రిప్రజెంట్ చేయడం కోసం లెవెల్ అనే ఒక వేరియబుల్ వాడుకున్నాను. ఆ లాగ్ యొక్క మెసేజ్ ఏదైనా ఉంటే మెసేజ్ అని పెట్టుకుంటాను. ఓకే. లాగ్ నుంచి ఒక డేటా ఏదైనా వస్తుంటే జేసన్ ఫార్మాట్‌లో గాని, ఏదైనా ఫార్మాట్‌లో వస్తుంటే ఐ విల్ క్యాప్చర్ దట్ డేటా అండ్ ఐ విల్ ప్రింట్ దట్ డేటా. ఇప్పుడు ఇది మనం వాడేది కస్టమ్ లాగ్ కదండీ! అంటే మనం క్రియేట్ చేసుకునేది. సో, నేనేం చేస్తానంటే నేను ఆల్‌వేస్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి కన్సోల్ లాగ్ వాడతాను. మరి ఇందాక నేను వాడింది కన్సోల్ లాగే కదా! అంటే ఇక్కడ నేను ప్రాపర్ స్ట్రక్చర్ ఫార్మాట్‌లో చేస్తున్నా ప్రతి లాగ్‌ని. ఇందాకైతే నా ఇష్టానికి నాకు ఏది మైండ్‌కొస్తే అది పంపిస్తాననమాట. ఇప్పుడు డెవలపర్ నేను తయారు చేసిన లాగ్‌ని వాడితే ప్రతి లాగ్ వాడు ప్రింట్ చేయాలి. వాడు జస్ట్ డేటా పాస్ చేస్తే చాలు. ప్రతి లాగు కూడా ఒక స్ట్రక్చర్ ఫార్మాట్‌లో ప్రింట్ అవుతుంది విత్ డేట్ అండ్ టైమ్. దానివల్ల మనం లాగ్స్‌ని అవి ఫిల్టర్ చేసుకోవచ్చనమాట. విత్ రెస్పెక్ట్ టు డేట్ అండ్ టైమ్ లెవెల్ అన్ని ఇలాంటి ఫిల్టర్స్ యూజ్ చేసుకొని యూ కెన్ ఫిల్టర్ ఇట్. సో, నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్ ఆ లాగిన్ స్ట్రింగిఫై చేసి, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ కింద పాస్ చేసి, ఆ లెవెల్ ఏదైతే ఉందో లెవెల్, మెసేజ్, డేటా ఓకే. ఈ 3 ఆటోమేటిక్‌గా ప్రింట్ అయిపోతాయండి. ఇక్కడ టైమ్ స్టాంప్ అని క్రియేట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ సజెషన్స్ కూడా వచ్చేసాయి. టైమ్ స్టాంప్ న్యూ డేట్ ఆఫ్ ఐఎస్ఓ స్ట్రింగ్ ఫార్మాట్‌లో నేను ప్రింట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఇదే నా లాగర్ ఇప్పుడు. ఓకే. ఈ సింపుల్ లాగర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఒక 4, 5 మెథడ్స్ ఇదొక ఆబ్జెక్ట్ కింద క్రియేట్ చేశానండి. ఎక్స్‌పోర్ట్స్ ఇదొక ఆబ్జెక్ట్‌లో నేను 4 మెథడ్స్ క్రియేట్ చేసుకుంటున్నా. నాకిక్కడ ఆల్రెడీ వచ్చేసినాయి చూసారా? ఇన్ఫో అయితే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వు. వార్న్ అయితే ఈ మెథడ్. ఈ మెథడ్ ఇంటర్నల్‌గా ఏం కాల్ చేస్తుంది నాకు? నేను క్రియేట్ చేసిన లాగ్ మెథడే కాల్ చేస్తుంది. బట్ లాగ్ డాట్ ఇన్ఫో అని ప్రింట్ చేశాననుకోండి, యూజ్ చేసుకుంటే నాకు ఇన్ఫో అనే లెవెల్ వస్తుందనమాట. బై డిఫాల్ట్ టైమ్ స్టాంప్ యాడ్ అయిపోతా ఉంటది ప్రతిదానికి కూడా. సో, థిస్ ఈస్ మై కస్టమ్ లాగర్. ఇప్పుడు దీన్ని మనం లాంబ్డా ఫంక్షన్‌లో వాడుకుందాం. నేను ఇది రిమూవ్ చేశాను ప్రెజెంట్. కాన్స్టెంట్ లాగర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ నా కస్టమ్ లాగర్ ఎక్కడుంది? డాట్ స్లాష్ కస్టమ్ లాగర్.
ఓకే, దిస్ ఇస్ మై కస్టమ్ లాగర్. ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వాడకుండా లాగర్ డాట్ ఇన్ఫో నాకు ఆల్రెడీ వచ్చేసింది చూసారా, లాంబ్డా ఫంక్షన్ స్టార్టెడ్ అని. జస్ట్ కన్సోల్ లాగా ఉంచేద్దాం, జస్ట్ కంపారిజన్ పర్పస్. లాగర్ డాట్ ఇన్ఫో, ఓకే, ప్రాసెసింగ్ ఈవెంట్ సమ్ ఏదో వచ్చిందంట, లాంబ్డా స్టార్టెడ్. ఓకే, ప్రాసెసింగ్ ఈవెంట్ అద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఈవెంట్నే ప్రింట్ చేస్తుంది, ఇది ఈవెంట్నే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ డెవలపర్ జస్ట్ మెసేజ్ని ఈవెంట్ని పంపిస్తే చాలు, కానీ ఇక్కడైతే స్ట్రింగిఫై చేసి పంపించాలి. ఈ మెసేజ్ కూడా సమ్ టైమ్స్ పంపించవచ్చు, పంపించకపోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ బెటర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ ప్రొవైడింగ్ బెటర్ ఇన్ఫర్మేషన్. సో లాగ్ డాట్ ఇన్ఫో వచ్చింది. అదే నేను ఇక్కడ ఈవెంట్ డాట్ నేమ్, కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ నేమ్ అని పెట్టుకున్నాను. చూద్దాం, పెట్టుకుని ఇక్కడ నేను లాగర్ డాట్ డీబగ్ అంటున్నా, అంటే అసలు ఇది ప్రింట్ అయిందా లేదా, ఆ నేమ్ అనేది ప్రాపర్గా ఎక్స్ట్రాక్ట్ అయిందా లేదా డీబగ్ చేసుకోవడానికి నేను ఈ లాగర్ ఇక్కడ చూడండి ఇన్ఫో పెట్టాను, ఇక్కడ డీబగ్ పెట్టా. సో లాగ్స్ ఎప్పుడు కూడా అపెండ్ అయినప్పుడు ఇది ఇన్ఫో లెవెల్ కింద, ఇది డీబగ్ లెవెల్ కింద అపెండ్ అవుతుంది అనమాట, అప్లై అవుతూ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ ఈ హ్యాండ్లర్ని తీసుకుని జస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లోకల్ టెస్టింగ్ పర్పస్ మనం యాక్చువల్గా ప్రొడక్షన్ పంపించినప్పుడు ఇది తీసేయాలి. వాట్ వీ డూ, నోడ్ ఇండెక్స్ డాట్ చేసాం, మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్, రైట్? సో అది బై డిఫాల్ట్ ఇది వచ్చేసినట్టు ఉందంటే సజెషన్స్ మీద. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్. నోడ్ ఇండెక్స్ డాట్ చేసాను, కానీ ఫస్ట్ లెవెల్ ఇన్ఫో నాకు ప్రాసెసింగ్ ఈవెంట్ దాట్ ఈవెంట్ ఆబ్జెక్ట్ని టెస్ట్ ఈవెంట్ అని, దెన్ డేట్ అండ్ టైం. ఇక్కడ మనకి టైం స్టాంప్ కూడా ప్రింట్ అవుతుంది ప్రతి లాగ్కి కూడా. ఇప్పుడు నేను టైం స్టాంప్తో ఫిల్టర్ చేశాను అనుకోండి, టైం స్టాంప్ని డీబగ్ స్టేట్మెంట్స్ ఫిల్టర్ చేస్తే ఆ లాగ్స్ మాత్రం నాకు వస్తాయి అనమాట. ఆఫ్ కోర్స్ నేను ఇక్కడ కన్సోల్ మీద ప్రింట్ చేశాను, కన్సోల్ మీద ప్రింట్ చేస్తే ఎవాపరేట్ అయిపోతుంటాయి లాగ్స్. అందుకనే మనం స్ప్లంక్ అనే సర్వీస్, న్యూరిలిక్, గ్రే లాగ్ అని ఇలాంటి సర్వీసెస్ పంపిస్తూ ఉంటాం డేటా అంతా కూడా, హిడ్ లాగర్ డేటా అంతా కూడా. సో ఇప్పుడు నేను రాసింది కస్టమ్ లాగర్ అండి. ఓకే, ఇప్పుడు మనం విన్స్టన్ ప్యాకేజ్ వాడదాం. నేను ఆల్రెడీ విన్స్టన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి పెట్టానండి. ఓకే, 3.17. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ విన్స్టన్ కూడా మనం ఏ ఫార్మాట్లో పంపించాలి ఏంటి అనేది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దాన్ని ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కస్టమ్ విన్స్టన్ ర్యాపర్ అన్నాం, అంటే ఆ విన్స్టన్ ప్యాకేజ్ మీద ఒక ర్యాపర్ కింద ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. సో దీంట్లో మీరు కాన్స్టెంట్ విన్స్టన్ గుర్తుపెట్టుకోండి, ఇది మన నోడ్ మాడ్యూల్స్ నుంచి వస్తుంది, ఇందాక చేసిన మన ఓన్ లైబ్రరీ అనమాట. ఓకే, విన్స్టన్ ఈక్వల్ టు రిక్వైర్ విన్స్టన్ కాన్స్టెంట్ లాగర్ ఇస్ ఈక్వల్ టు విన్స్టన్ డాట్, ఇక్కడ ఒక మెథడ్ ఉంటుందండి క్రియేట్ లాగర్ అని, దీంట్లో మనం డెఫినేషన్స్ అన్ని ఇచ్చుకుంటాం. ఓకే, ఫస్ట్ లెవెల్ ఇద్దాం ఇన్ఫో, ఫార్మాట్ నాకు ఆటో సజెషన్స్ వస్తాయి, ఐఎమ్ యూజింగ్ దట్. సో టైం స్టాంప్ కావాలి నాకు, అలాగే జేసన్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఈ లాగ్ ఏదైతే ఉందో ఎక్కడ ప్రింట్ చేయాలో మనం చెప్పాలన్నమాట. ఓకే, ప్రస్తుతానికి నేను ట్రాన్స్పోర్ట్స్, ఓకే, ఈ అరేలో ఐ కెన్ టెల్ నాకు కన్సోల్ మీద ప్రింట్ చేయమని చెప్తాను అనమాట. సో న్యూ విన్స్టన్ ట్రాన్స్పోర్ట్స్ డాట్ కన్సోల్. చూసారు ఇక్కడ నాకు రకరకాల ఐటమ్స్ కనబడతాయి, కన్సోల్ ఒకటి, ఫైల్ ఒకటి, హెచ్టిటిపి స్ట్రీమ్ ఇట్లా. సో నాకు ప్రజెంట్ కన్సోల్ ఉంది, ఫైల్ కావాలంటే యూ కెన్ యూస్ న్యూ విన్స్టన్ డాట్ ట్రాన్స్పోర్ట్స్ డాట్ ఫైల్ అని చెప్పి మీరు ఒక ఫైల్ నేమ్ ఇందులో ఇచ్చుకోవచ్చు అనమాట. సమ్ కిరణ్ డాట్ డాట్ టీఎక్స్టీ అని సంథింగ్ ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకుంటే అందులోకి వెళ్ళి స్టోర్ అవుతాయి అనమాట. ప్రజెంట్ అయితే నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నా. సో లెట్స్ క్లోజ్ దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ లాగర్. సో దీన్ని జస్ట్ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు లాగర్. ఈ లాగర్ మనం ఇప్పుడు ఇండెక్స్ డాట్ జేఎస్లో వాడుకోవాలి. యూ కెన్ టేక్ దిస్ వన్. ప్రస్తుతానికి నేను కస్టమ్ లైబ్రరీ తీసేస్తున్నానండి. కాన్స్టెంట్
లాగర్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ కస్టమ్ ఇన్స్టెంట్ లాగర్ అని ర్యాపర్ అని చెప్పాను. ఇదివరకు అయితే కస్టమ్ లైబ్రరీ మనం క్రియేట్ చేసింది వచ్చింది. ఇప్పుడు విన్స్టన్ లైబ్రరీ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేస్తాం లాగ్. రిఫ్రెష్ చూసారా, ఈవెంట్ ఫస్ట్ డేటా ప్రింట్ చేసింది, తర్వాత లెవెల్ ప్రింట్ చేసింది, తర్వాత మెసేజ్ ప్రింట్ చేసింది, తర్వాత టైమ్ స్టాంప్ ప్రింట్ చేసింది. దిస్ ఇస్ ద ఫార్మాట్ ఆఫ్ ద విన్స్టన్. ఇంకా చాలా చేయొచ్చు విన్స్టన్తో, బట్ దిస్ ఇస్ బేసిక్ సెటప్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్యాకేజ్ వాడుతున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు ఈ ఫైల్తో పాటు మనకి కస్టమ్ విన్స్టన్ ర్యాపర్ ఫైల్ కూడా అటాచ్ చేసి మనం లాంబ్డా ఫంక్షన్కి అప్లోడ్ చేయాలి. అండ్ ఈ కస్టమ్ ఫైల్లో మనకి విన్స్టన్ లైబ్రరీ వాడుతున్నాం. అంటే నోడ్ మాడ్యూల్స్ నుంచి విన్స్టన్ లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ డేటా కూడా మనకి ఇందులో అపెండ్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ బిల్డ్ లాంబ్డా చేద్దాం. జస్ట్ రిమూవ్ ద డిస్ట్ ఫైల్లో ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేసేద్దాం. అంటే ఎవ్రీ టైం బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే మీ చేంజెస్ అప్లై అవ్వదు. ఓకే, npm రన్ బిల్డ్ లాంబ్డా. నాకు ఇక్కడ ఇండెక్స్ డాట్ జేఎస్ క్రియేట్ అయిపోయింది. చూస్తారు అంత నోడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయిపోయి ఒక సింగిల్ ఫైల్ కింద క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని జిప్ చేయాలి. ఓకే, జిప్ కమాండ్ వస్తుంది. జిప్ -j డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడ క్రియేట్ చేయను, అవుట్పుట్ ఎక్కడ క్రియేట్ చేయను, డిస్ట్రిబ్యూషన్లో క్రియేట్ చేయాలి లాంబ్డా డాట్ జిప్ అని. అలాగే ఏ ఫైల్ తీసుకోను, డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఇండెక్స్ డాట్ జేఎస్ తీసుకో. npm రన్ లాంబ్డా జిప్. నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది లాంబ్డా జిప్. ఓకే, నౌ వాట్ వీ డూ, just go back to your lambda function, upload from zip ఉంది కదా, మళ్ళీ again click on this upload. ఈ lambda zip ని అప్లోడ్ చేయండి, సేవ్ చేయండి. అన్ఫార్చునేట్లీ మనం ఎక్స్పోర్ట్ యాడ్ చేయలేదు. మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం. ఇండెక్స్ డాట్ జేఎస్లో ఇది తీసేద్దాం అని చెప్పానండి, ఇది తీయలేదు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓన్లీ ఫర్ లోకల్ టెస్టింగ్ పర్పస్ మనం ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ బిల్డ్ చేయాలి. నేను లెట్స్ రిమూవ్ దిస్ వన్, బిల్డ్ ఇట్ అగైన్. ఏదైనా ఫైల్ డేటా క్రియేట్ అయిందో లేదు చూసుకోండి. నౌ జిప్ ద లాంబ్డా, యు గాట్ ద లాంబ్డా, గో బ్యాక్ టు యువర్ లాంబ్డా ఫంక్షన్, అప్లోడ్ ద జిప్ ఫైల్. 47 KB ఉందండి ఇప్పుడు. ఓకే, సింపుల్ ఫైల్ అయినా నోడ్ మాడ్యూల్స్ అన్ని యాడ్ చేసింది కాబట్టి 45 KB ఉంది, 47 KB ఉంది. నౌ యు సీ దిస్ ఈస్ ద కోడ్. ఎవరైనా బై డిఫాల్ట్ కోడ్ చూసారనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు ఇది, రైట్? ఇది ఆల్రెడీ డిప్లాయ్ అయిపోయింది. మనం ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్ ఒక టెస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసుకుందాం, లేకపోతే ఇదే ఉంచేద్దాం. లేకపోతే ఫస్ట్ వన్ నేమ్ 1 కిరణ్, నేమ్ 2 సాయి, నేమ్ 3 రవి. సో ఇలా 3 ఫంక్షన్ నేమ్స్ యాడ్ చేశానండి. జస్ట్ టెస్ట్ ఇట్. సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. యూ కెన్ సీ విన్స్టన్ లాగర్ మనకి ఆ ఈవెంట్ని ప్రింట్ చేసి ఆ లెవెల్, ఈవెంట్ లెవెల్ అండ్ మెసేజ్ కూడా పెట్టిందండి. మనం క్లౌడ్ వాచ్లో కూడా చూడొచ్చు. గో టు మానిటర్స్, ఇక్కడ ఇచ్చారండి లింక్. యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. లాగ్స్లోకి వెళ్ళి ఓపెన్ ద లాగ్ అండ్ ఎక్స్పాండ్ ద లాగ్. నౌ యూ కెన్ సీ మనం జేసన్ ఫార్మాట్లో పంపించిన ఏదైతే విన్స్టన్ లాగర్ ఉందో, సారీ డేటా ఉందో అదంతా కూడా మనకి జేసన్ ఫార్మాట్లో ఈజీగా కనపడుతుంది. ఇలా స్ట్రింగ్ వైజ్ అయితే కొంచెం కష్టం కాబట్టి మనకి విన్స్టన్ ఏం చేస్తుంది, ఈ ఫార్మాట్లో మనకి పంపించడం వల్ల క్లౌడ్ వాచ్ ఈజీగా చూపించగలుగుతుందండి. ఇప్పుడు నేను లాస్ట్ 1 minute ఫిల్టర్ చేస్తాను అనుకోండి, ఏ లాగ్స్ వచ్చినాయో ఐ కెన్ సీ. ఒక టైం స్టాంప్ ఉంది కాబట్టి ఆ టైం స్టాంప్తో ప్రింట్ చేశాం కాబట్టి యూ కెన్ గెట్ దోస్ యూ కెన్ ఫిల్టర్ ద లాగ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ we can add a logger, and this is how we create a lambda function in your local machine and deploy it in your cloud computer also. ఇది సింపుల్ మెథడ్ అండి. సింపుల్ మెథడ్లో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. బట్ కొన్ని కంపెనీస్ ఏంటంటే శామ్ CLI వాడుతుంటాయి. బట్ కొన్ని కంపెనీస్ మీడియం స్కేల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే దే డైరెక్ట్లీ అప్లోడ్ ద లాంబ్డాస్ లైక్ దిస్.
మరి లాంబ్డా కోడ్ అంతా ఎక్కడ స్టోర్ చేయాలంటే మీ గిట్‌హబ్‌లో పెట్టుకొని అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ జిప్ ఫైల్ కూడా ఎక్కడ స్టోర్ చేయాలంటే మళ్ళీ S3 బకెట్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో పలానా డేట్‌లో ఈ డిప్లాయ్‌మెంట్ చేసాం. పలానా డేట్‌లో ఇలా డిప్లాయ్‌మెంట్ అంటే ఫోల్డర్స్ కింద క్రియేట్ చేసుకొని యూ కెన్ డిప్లాయ్ ద చేంజెస్. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ.